ప్రతి కష్టం వెనుక అర్థం ఉంటుంది. ఓర్పు వహిస్తే పడ్డ ప్రతి కష్టం ఓ సంతోషాన్ని తప్పకుండా ఇస్తుంది. జీవితంలో నువ్వు చేసే తప్పులను వెనకేసుకుంటూ వస్తుంటే నీ విజయం నీకు అందకుండా వెనక్కే వెళ్తుంది. నీ తప్పులనన్నీ నువ్వు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తుంటే నీ విజయమే నీకు ఎదురుగా వస్తుంది. సమర్థించుకుంటూ కాదు, సవరించుకుంటూ పో. ప్రతిసారి పక్క వాళ్ళ సలహాలు తీసుకుంటుంటే నీ మనసుకు పనెప్పుడు? నీ మనసుకు కూడా పని చెప్పాలి కదా. ఏదైనా పని చేస్తుంటేనే అనుభవం వస్తుంది, మనిషికైనా మనసుకైనా. తామరాకు బురదలోనే పుట్టిన మాలిన్యాన్ని అంటించుకోదు, అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన కూడా అంటదు. ఎంతమందిలో ఉన్నా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ఉంటూ తమలా ఉండటమే ప్రత్యేకతని సంతరించుకుంటుంది. మీరు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలో ఉండవు. శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు. గుర్తుంచుకోండి, చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనంగా అయిపోతుంది. అర్థమైందనుకుంటా. ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు. క్షమించటం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది. ఆలోచన లేకుండా గుడ్డిగా తీసుకునే నిర్ణయమే కష్టాలకు ప్రధాన కారణమవుతుంది. మేధావితో మాట్లాడి మేధావితో వాదించి గెలవవచ్చు, కానీ అజ్ఞానితో వాదించి గెలవటం అసాధ్యం. ఒక రకంగా అజ్ఞానితో వాదించటం అజ్ఞానమే అనబడుతుంది. అర్థమైంది.